హాయ్ వీవర్స్. ఈరోజు ఐటీ ఎంప్లాయీస్ గురించి నేను చెప్పబోతున్నాను. ఐటీ ఎంప్లాయీస్ ఎంత ఒత్తిడిలో ఉంటుంది, ఎంత వాళ్ళకు మెంటల్ టెన్షన్ ఉంటుంది, ఎంత వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళకి డబ్బులు చాలా సంపాదిస్తారు. నో డౌట్ వాళ్ళకు మంచి ప్యాకేజెస్ ఉంటాయి. కానీ వాళ్ళు చాలా ప్రెషర్‌లో ఉంటారు. వాళ్ళు చూడండి ఎంత వాళ్ళు స్టడీస్ చేసేటప్పుడు గూడా అలాగే ప్రెషర్‌లో ఉంటారు. వాళ్ళకు జాబ్ దొరికిన తర్వాత గూడా వాళ్ళు ప్రెషర్‌లోనే ఉంటారు. నేను ఆ ప్రెషర్‌లో వాళ్ళ పర్సనల్ లైఫ్ గూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఐటీ ఎంప్లాయీస్ అంటే వాళ్ళకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, నిద్ర ఉండదు, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివలన వాళ్ళకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ గూడా వస్తాయి. ఈ శృంగారంలో ఎప్పుడైతే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారో, వాళ్ళ స్పౌస్ సాటిస్ఫాక్షన్ అంటే వాళ్ళ వైఫ్ సాటిస్ఫై అవుతుందా? లేదా? ఏంటి? అంటే అది గూడా వాళ్ళు ఆలోచించరు. ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ఎక్కడ వెళ్ళాలి? ఏం జేయాలి? వాళ్ళు కూడా వాళ్ళకు అవగాహన ఉండదు. చాలామంది ఉంటారు. అది చేసే వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి 2 మంత్స్ క్రితం మీరు గమనిస్తే ఒక న్యూసొచ్చింది బెంగుళూరులో. బెంగుళూరులో ఒక ఐటీ అతను ఏందంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకంటే వాళ్ళ భార్య అక్రమ సంబంధం ఎవరితోనో పెట్టుకుందనమాట. అయితే అతనికి ఆ న్యూస్ తెలవగానే అతను డిప్రెస్ అయిపోయి అతను సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు డబ్బులు ఉన్నా గానీ అతనికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళాలి? ఎవరితోని ఓపెన్ అవ్వాలి? వేరే అతని పనిలో అతను మాస్టర్ అన్నమాట. నో ప్రాబ్లమ్. కానీ ఇక్కడొస్తే చెప్పుకోలేని ప్రాబ్లము. ఎవరికి జెప్పాలి? ఇంట్లో జెప్తే నా గురించి ఏమనుకుంటారో? మరి బయటకెళ్ళి ఎక్కడ చూయించుకోవాలి? ఎవరికి కలవాలి అన్నట్టు అతను డిస్టర్బ్ అయిపోయి ఈ స్టెప్ తీసుకున్నాడు. అది తప్పు. అలా చేయకూడదు. మీరెంత డబ్బు సంపాదించినా గానీ, మీరు మీ ఇంట్లో ఏం నడుస్తుందో అది చూడాలి. ఇప్పుడు చూడండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తము డిస్ట్రాయ్ అయిపోయింది. పిల్లలు అనాథల్లాగా అయిపోయారు. అమ్మాయి కూడా ఏదో అంటే డిస్టర్బ్డ్ అయిపోయింది అటు ఇటు. అయితే ఒకవేళ టైం ఉన్నప్పుడే ఆహ్, అప్పటిదప్పుడు మీరు ఒకవేళ కాల్ జేసి ఎక్కడైనా క్వాలిఫైడ్ డాక్టర్‌కి వెళ్లి చూయించుకుంటే మీకు ఈ పరిస్థితి రాబోయేది కాదు. అయితే అతను ఇప్పుడు ఏం చెప్తాము మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అలాగే నేనిప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. కానీ ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే పని జేస్తున్నారో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్‌లో వాళ్ళకు నేను జెప్పేదేంటంటే మీరు మీ పర్సనల్ లైఫ్ మీద కాన్సంట్రేట్ గూడా చేయండి. మీకు ఒకవేళ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటదో మా దగ్గర ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇలాంటి క్యాప్సూల్స్ వస్తాయి. క్యాప్సూల్స్ అంటే మనకు ఎక్స్‌ట్రా విగర్ కొరకు. అంటే చాలా మంచి మెడిసిన్స్ ఏసి కాస్ట్‌లీ మెడిసిన్స్ ఇవి తయారు జేస్తారు ఇందులో. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగవుతుంది. హార్మోన్స్ సరిగ్గా అవుతాయి. ఇలాంటివి ప్రాబ్లమ్స్ అన్నీ దూరం చేసుకోవచ్చు మనము. పొద్దున పూట మీరు లేవండి, వాక్ చేయండి, నిద్ర మంచిగా పోండి. 9:30 తర్వాత నిద్రపోండి. ఇద్దరు కలిసి నిద్రపోండి. ఏదో వాళ్ళు అటు చూడడం, మీరు ఇటు తిరిగి పడుకోవడం అలా గాదు. దగ్గరుండి పడుకోండి. దాంట్లో మీ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఒక బాండింగ్ పెరుగుతుంది. అలాగే మీరు పొద్దున్నే లేచి ఎండలో తిరగండి. అట్‌లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా మీరు ఎండలో ఉండాలి. మీ చేయిలు గానివ్వండి, ఇవన్నీ ఎక్స్‌పోజ్ అవ్వాలి. దాంట్లో విటమిన్ డి అబ్జర్వ్ అవుతుంది. ఆ విటమిన్ డి మళ్ళీ మీ ఎరెక్షన్ గూడా పనికొస్తుంది. అయితే మీ ఫెర్టిలిటీ ఇష్యూస్ గూడా దూరమవుతాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు సరిదిద్దుకోవాలి. ఉట్టిగా మీరు పని జేయడము, వాక్ చేయడము అంటే మీరు ఉట్టిగా పని జేయడము, మీ టార్గెట్స్ రీచ్ అవ్వడము, మీ బాస్‌కి మీరు అంటే సాటిస్ఫై జేయడం అవన్నీ ఉంటాయి. కానీ దీని గురించి గూడా మీరు చాలా ఆలోచించాలి. అంటే నా దగ్గర ఒక పేషెంట్ ఒచ్చాడు. ఆయనేంటంటే ఐటీ ప్రొఫెషనల్ అతని ఆహ్, పెళ్ళయి ఒక 2 ½ ఇయర్స్ అవుతుంది. అతనుకు అంటే ఇప్పుడే ఈ సమస్యొచ్చేస్తుంది ఎరెక్షన్ ప్రాబ్లమ్. అతనికేంటంటే అంటే మరి ఫెర్టిలిటీ ఇష్యూస్ పిల్లలు గూడా లేరు. ఇలాంటి ఇష్యూస్‌కు అతను పట్టించుకోవడం గూడా లేదనమాట. అయితే వాళ్ళ వైఫ్ కన్విన్స్ చేసి, మనం వెళ్దాము అంటే ఈ వీడియోస్ మనం చూసి ఇంతకుముందు మనకు వీడియో చూసాము. ఇద్దరు భార్యాభర్తలు కలిసి మీరు అంటే సిగ్గు వదిలేసి మీరు చూడండి ఈ వీడియో అని మనం పెట్టాము. ఆ వీడియోస్ చూసారు వాళ్ళు. వాళ్ళ భార్య, వాళ్ళ భార్య యాక్టివ్‌లీ ముందుకొచ్చి అతన్ని తీసుకొనొచ్చింది. దాని తర్వాత నేను కౌన్సెలింగ్ చేశాను, మెడిసిన్స్ ఇచ్చాను. ఈ వాస్ అంటే ఇప్పుడు తను మంచి హెల్తీ లైఫ్ అతనిది. జస్ట్ 3, 4 మంత్స్‌లోనే వాళ్ళకు చాలా వండర్స్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు బేబీ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇలా ఐటీ ప్రొఫెషనల్స్‌కి ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేయకండి. అప్పటిదప్పుడు దాన్ని కరెక్ట్ చేయండి. కాల్ చేయండి. దాని మీద ఏదైనా డౌట్స్ ఉంటే మీరొచ్చి అపాయింట్‌మెంట్ తీసుకొని ఆహ్, మీ ఆహ్, ఈ
ఈ సమస్యలు ఏవైతే ఉంటాయో దాన్ని మీరు కంప్లీట్ చేసుకోండి. ఫుల్ కంప్లీట్ ట్రీట్‌మెంట్. మీరు అలోపతికెళ్తే అక్కడ వేరే ట్రీట్‌మెంట్ ఉంటుంది. మీరు ఇక్కడ ఒకవేళ యునానీలొస్తే ఇక్కడ వేరే ట్రీట్‌మెంట్ ఉంది. అందరూ మేము డాక్టర్స్ ఏంటంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ జేయడానికే ఉన్నాము. డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. వాటిని తెలుసుకొని మేము మంచి ట్రీట్‌మెంట్ ఇస్తాము. ఇప్పుడు నేను అదే జెప్తున్నాను. ఏందంటే అలోపతిలో గూడా ట్రీట్‌మెంట్ ఉంటుంది. కానీ అలోపతిలో ఏందంటే టెంపరరీ ట్రీట్‌మెంట్స్ చాలా ఇస్తారు. ఎందుకంటే చాలా మందికి ఇమ్మీడియేట్ గావాలంటారు. ఈరోజు తీసుకుంటే మళ్ళీ అంటే ఆ రోజు మంచిగా పెర్ఫార్మ్ జేయగలుగుతారు. మళ్ళీ వేరే రోజు చాలా ప్రాబ్లమ్ వస్తది. ఇప్పుడు సిల్డెనాఫిల్ సిట్రేట్ అనే టాబ్లెట్ నేను ఇంతకు ముందు గూడా జెప్పాను. అది వాడిన తర్వాత హెడేక్ రావడం, బాడీ పెయిన్స్ రావడము, చిరాకు లేవడము చాలా అది మీరు వెళ్ళేది మీరు మంచిగా రిఫ్రెష్ అవ్వాలని. ఇలా ఎళ్తే మీకు అది ఉండదు. మళ్ళీ దానికంటే ఎక్కువ మంచి ఏదో టడాఫిల్ అని తీశారు. మళ్ళీ వేరే వేరే మెడిసిన్స్ తీస్తున్నారు. రిసర్చ్ జేస్తున్నారు. అలాగే ఇది యునాని మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఇందులో ఏంటంటే రిసర్చ్ అవుతూనే ఉంది. ఇందులో గూడా చాలా మెడిసిన్స్ ఇస్తున్నారు. ఇది గూడా అడ్వాన్స్‌డ్ మెడిసిన్స్ అవుతుంది. దీంట్లో మెడిసిన్స్ ఇక్కడనే గాకుండా విదేశాల్లో నుంచి గూడా అంటే మెడిసిన్స్ రా మెటీరియల్స్ తెప్పించి మేము తయారు జేస్తున్నాము మెడిసిన్స్. ఎక్సలెంట్ ట్రీట్‌మెంట్ శాశ్వతంగా. ఎప్పుడైతే యునానికి మీరొస్తారో మీరు అదే హోప్‌తో వస్తారంటే మళ్ళీ నాకు ఏ వీరి ఈ వీడి ఈ మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ అవసరం ఉండవని. అయితే ఇది అట్‌లీస్ట్ 3, 4 మంత్స్ ట్రీట్‌మెంట్ మీరు రెగ్యులర్‌గా వాడాలే. చాలా తక్కువ డైట్ రెస్ట్రిక్షన్స్ గూడా ఉంటాయి అందులో. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ లాగా. ఒకవేళ ఎవరికైనా నాకు ఎక్కువగా కావాలి హెల్తీ ఉన్నాను. ఇంకా నాకు మంచిగా కావాలంటే మా మా దగ్గర రండి. మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. మీరు వాడొచ్చు. వాడిన తర్వాత మీకు మంచిగా రెగ్యులర్‌లీ మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు. ఇంటిమేట్ అవ్వచ్చు. మీ పార్ట్నర్‌తో గూడా మాట్లాడొచ్చు. యాస్ ఫార్ యాస్ మీరిద్దరు కలిసి ఏదైనా ప్రోగ్రామ్ పెడితే ఏదైనా అంటే ఇంతకు మాకు కావాలి ఎక్స్‌ట్రా అంటే మీరు వచ్చి తీసుకొచ్చి వాడొచ్చు మెడిసిన్స్. వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు గూడా ఇవాళ రేపు ఎడ్యుకేట్ అవుతున్నారు. ఓపెన్ అవుతున్నారు. మాట్లాడుతున్నారు. అది మంచి విషయమే. నాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. వచ్చి చెప్తారు మీ వీడియోస్ నాకు చాలా అర్థమవుతున్నాయి. ఎప్పుడు మేము అస్సలు ఓపెన్‌గా ఎప్పుడు మాట్లాడుకోకపోతుండే. ఈ మధ్యలో మాట్లాడుతున్నాము. అయితే మా ప్రాబ్లమ్స్ అలాగే సాల్వ్ అయిపోతున్నాయి. అయితే ఐటీ ప్రొఫెషనల్స్ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి. యాస్ ఫార్ యాస్ పాసిబుల్ మీరు చూడండి. మీరు మీ నైట్ షిఫ్ట్స్‌ని తక్కువ చేసేయండి. దాని తర్వాత ఎందుకంటే మీ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయండి. 18-28 పీక్ మీద ఉంటాయి. 28 తర్వాత మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గంగానే మీ డిజైర్ తగ్గుతది. అది అలా కాకుండా ఈ డిస్ట్రాక్షన్స్ కావద్దు. మీ పార్ట్నర్‌కు, మీ మిసెస్‌కు, మీ గర్ల్ ఫ్రెండ్‌కి గూడా ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి గూడా ఉంటుంది. వాళ్ళకి గూడా డిజైర్ తక్కువైపోతది. వాళ్ళకి గూడా మెడిసిన్స్ ఉంటాయి. వాళ్ళు గూడా కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొనొచ్చి మీరు చూయించుకోవచ్చు.